కృపా సత్య సంపూర్ణుడైన సర్వశక్తిమంతుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా ప్రతిరోజు జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. పౌలు శీలలు క్రీస్తును ప్రకటించే సువార్తికులు. వారు మాసిదోనియా దేశంలో ఫిలిప్పు పట్టణంలో ఉన్నప్పుడు ఫుతోను అన్న దయ్యం పట్టిన చిన్నది వారిని వెంబడిస్తూ ఉంది. ఆ చిన్నది సోది చెప్పడం వల్ల తన యజమానికి ఎంతో ధనాన్ని సంపాదించి పెడుతుంది. అయితే వారు చేసినటువంటి తప్పేంటంటే ఆ ఫుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ చిన్న దానిని రక్షించారు. దాని యజమానులకు ఆదాయం లేకుండా పోయింది. దానితో దాని యజమానులు రెచ్చిపోయి పౌలును శీలను అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారు. వీరి పట్టణమును గలిబిలి చేస్తున్నారు అనే నేరం వారి మీద మోపారు. జనసమూహం అంతా వారిపై దుమ్మిగా పడ్డారు. అధికారులు కూడా వారి వస్త్రాలను తీసివేసి బెత్తముతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని అట్లా చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించారు. అది అర్ధరాత్రి సమయం. ఒకవైపు చెప్పలేనంత దెబ్బల బాధ, మరోవైపు ఆకలి బాధ, నిద్ర లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వారేం చేశారో తెలుసా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతతో కూడిన స్తుతి పాటలు పాడుచు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అది ఖైదీలందరూ వింటూ ఉన్నారు. అవును ప్రియ స్నేహితుడా, ఇట్లాంటి పరిస్థితుల్లో నీవుంటే నువ్వెలా ఉంటావు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెయక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు. అర్ధరాత్రి ప్రార్థించిన ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు మన దేవుడు. కారణం ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు హాయిగా నిద్రపోయినా ఆయన మాత్రం మేలుకొని నిన్ను కావలి కాస్తూనే ఉంటాడు. కనుక పౌలు శీలలు ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరింది. అకస్మాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ అదిరిపోయాయి. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరి బంధకాలు ఊడిపోయాయి. దేవుడు తన బిడ్డలను విడిపించడమే కాదు, ఆ చెరసాల నాయకుని ఇంటిని కూడా రక్షించడానికి అనుగ్రహించాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారు చూసిన ఖైదీలు కూడా ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఉండవచ్చు కదా. అవును, నీవు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, అది ఏ సమయమైనా దేవునికి నువ్వు ప్రార్థించగలిగితే నీవున్న ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను తప్పకుండా విడిపించగల సమర్థుడైన, మన ప్రార్థన మన స్తుతిని అంగీకరించేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చింతించాల్సిన అవసరమే లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. తప్పకుండా నీ ప్రార్థనకు సమాధానం ఆయన అనుగ్రహిస్తారు. ఆ రీతిగా ప్రార్థన ఫలాలు మనం అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. కరోనా పేషెంట్లను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి నీ సన్నిధిని
స్వస్థను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కాపుదల దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు రక్షించండి ప్రభువా. శాంతి సమాధానములు ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు నీ సన్నిధిని దయచేయండి ప్రభువా. నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి నీ సన్నిధిని అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ద లార్డ్.